క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన వారందరికీ, అలాగే వేదికను అలంకరించిన ముఖ్య వాక్యోపదేశకులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న బాబు గారికి, మిగిలిన నాతోటి దైవజనులకు నా హృదయపూర్వక శుభ అభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలరా, నిన్నటి దినాన ఎన్నో విలువైన సంగతులు, క్షమ యొక్క గొప్పతనం ఏంటో, ఒకవేళ క్షమ అనేది లేకపోతే ప్రపంచం ఎలా శూన్యమవుతుందో, ఎలా మానవరహితమవుతుందో లేఖనముల నుంచి మరియు ప్రపంచంలో అనేక ఉదంతాలు లేదా దృష్టాంతాలుగా ఉన్న వాటిని తీసుకొని వివరించడం జరిగింది. ప్రేమైన దేవుని వర్లరా, ప్రారంభ కాలం లేదా ధర్మశాస్త్ర కాలం, క్షమాయుగము అనగానే యేసుక్రీస్తు వచ్చిన దగ్గర నుంచి క్షమాయుగముగా మనం చూడవచ్చు. అంతకుముందు దేవుడు క్షమించలేదని కాదు, తండ్రి నుంచి వచ్చిన లక్షణాలే కుమారుడిలోనూ ఉన్నాయి. తండ్రి వద్ద నేర్చుకున్నదే కుమారుడు ప్రదర్శించాడు. తండ్రిలోని ప్రేమే కుమారుడిలోనూ ఉంది, తండ్రిలోని క్షమే కుమారుడిలోనూ ఉంది. అంతకుముందు దేవుడు అనగా యేసుక్రీస్తు రాకముందు దేవుడు అసలు క్షమించలేదని కాదు, కానీ ఇశ్రాయేలీయులకు ముఖ్యంగా ఎందుకంటే మిగిలిన నిజనులు ఎవరు కూడా దేవునిని విశ్వసించటం లేదు. వాళ్ళు నోవాహు కుటుంబం వాళ్ళే, నోవాహు సంతతే. షేము, హాము, యాపెతు, నోవాహు ముగ్గురు కుమారులు. వారి సంతానమే ప్రపంచమంతా విస్తరించి ఉన్నది. చెప్పాలంటే నేడు భారతీయులుగా మనం కూడా ఇదిగో ఈ షేము, హాము, యాపతు అను ముగ్గురులో నుంచి వచ్చిన వాడమే. గనుక ఇశ్రాయేలీలు అన్యులంటే ఇంకేదో అనుకోకండి. ఇశ్రాయేలీలైనా అన్యులైనా నోవాహు కుటుంబంలో నుంచి వచ్చినవాడు, మర్చిపోవద్దు. అయితే షేము సంతానం నుంచి వచ్చిన తెరహు కుటుంబంలో అబ్రహాము, నోవాహు నుంచి వచ్చిన అంతో ఇంతో భక్తి అబ్రహాములో కనబడుతుంది. అదే నోవాహు నుంచి వచ్చిన వాళ్ళే మిగతా వాళ్ళు కూడా, కానీ వాళ్ళు తమ తాత చెప్పింది కానీ తమ తండ్రులు చెప్పింది కానీ విస్మరించారు. జరిగిన మహాజల ప్రళయం నుంచి వాళ్ళు ఏమి నేర్చుకోలేదు. నీతిమంతుడైన ఆ తరానికే నీతిమంతుడుగా ఉన్న నోవాహు తమ తాత నుంచి వాళ్ళు ఏమి నేర్చుకోలేదు, విస్మరించారు దేవుణ్ణి. ఆ తర్వాత తమకు తోచినట్లుగా బ్రతికారు, తమకు తోచిన వాటిని దేవుడు అన్నారు, తమకు తోచినట్లుగా దేవుడికి రూపాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ అబ్రహాము దేవునిగా ఒక ప్రత్యేకమైన భావన కలిగి భక్తి కలిగిన వాడుగా, అందుకే అబ్రహామును దేవుడు ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. చెడిపోయిన ఈ ప్రపంచంలో ఒక మంచి ద్రాక్షవల్లిగా కనబడతాడు అబ్రహాం. అక్కడి నుంచి ఒక ఉత్తమమైన జాతిని తీయాలన్న ఒక ఆలోచన దేవుడిది. ఆ వంశం నుంచి క్రీస్తును రప్పించాలన్న ఆలోచన దేవుడిది. అందుకే నాయనా, నీ వంశంలో నుంచి ఈ ప్రపంచ జనములను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నీ సంతానము వలన ప్రపంచంలోని సమస్త వంశములు ఆశీర్వదింపబడునని అబ్రహాంకి దీవెన, ఆశీర్వాదం ఇస్తాడాయన, వరమిస్తాడాయన. ఆయన ఇచ్చిన వరం యేసుక్రీస్తు. ఆయన సంతానం, ఆయన వలన, ఆ యేసుక్రీస్తు వలన ప్రపంచ సమస్త జనులు దీవించబడాలి. ఆయన వచ్చేంత వరకు ఈ జాతిని క్రమంలో పెట్టాలి. ఏ జాతి? అబ్రహాం నుంచి వచ్చిన సంతతి. అబ్రహాం నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు వలనైనది అబ్రహాము సంతానం. ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుంచి 12 గోత్రికులు వచ్చారు. ఈ 12 గోత్రికుల వలన అయిన సంతానమే ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డారు. ఈ ఇశ్రాయేలీలను దేవుడు యేసు వచ్చినంత వరకు భద్రపరచాలి. తగిన కాలమందు, కుదురుబాటు కాలములు వచ్చినప్పుడు, దిద్దుబాటు కాలము వచ్చినప్పుడు, సరైన సమయమందు యేసుక్రీస్తు రావాలి. ఆ సమయమును ఆయన నిర్ణయించాడు. ఆ సమయం వచ్చినంత వరకు ఈ జాతిని భద్రపరచాలి. ఎందుకంటే ఈ జాతి ఎలాంటి క్రూరమైనదో,
ఎందుకంటే క్రూరమైనది అనడానికి కారణం ఏంటంటే వీళ్ళు బ్రతికింది అన్ని జనుల మధ్య, ఐగుప్తీయుల మధ్య. తీరా ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు కాపురం ఉన్నటువంటి కనానీయులు వాళ్ళు భయంకరమైన జనులే. నీతి లేదు, భక్తి లేదు, దైవత్వం అంటే తెలియదు, వ్యభిచారం, జంతుశయనం, వావి వరుసలు తెలియక విగ్రహారాధనతో ఎంత జుగుప్సాకరమైన మానవ సాంప్రదాయాలు ఆ రోజుల్లో ఉన్నాయో మనం లేవ్యకాండం 19వ అధ్యాయంలో చదువుతాం. జ్ఞాపకం పెట్టుకుని ఇంటికెళ్ళి మరలా 19వ అధ్యాయం లేవికాండం చదవండి. 18, 19వ అధ్యాయాలలో ఆ కనానీయుల ప్రజలు ఎలా ఉన్నారో అవి మీరు చేయకండి అని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తాడు. అంటే ఇశ్రాయేలు జాతిని ప్రత్యేకపరచడానికి దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు కఠినంగా, చాలా కఠినంగా. ఎందుకంటే వాళ్ళు చాలా పాడైపోయిన జనముల నుంచి వచ్చారు, వారి మధ్య నుండి వచ్చారు. వీళ్ళను ప్రత్యేకపరచాలి, పవిత్రపరచాలి. ఇంతకీ ఎలా ఉన్నారు వాళ్ళు అని ఒక్కసారి ఒక అవగాహన కొరకు మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము అసలు వాళ్ళు ఎలా ఉన్నారో, ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడో చెబుతున్నాడు. చూడండి 11వ వచనం, 1 తిమోతి 1వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయము 11వ వచనం. నాకు అప్పగించిన ఆయన మహిమ కలిగిన సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులు వాళ్ళు, భక్తిహీనులు వాళ్ళు, పాపిష్టులు వాళ్ళు, అపవిత్రులు వాళ్ళు, నమ్మకాలను దూషించేవాళ్ళు, వాళ్ళు పితృహంతకులు, తండ్రులను చంపేవాళ్ళు, తల్లులను చంపేవాళ్ళు, నరహంతకులు, మనుషులను చంపుతారు వాళ్ళు, వ్యభిచారం చేస్తారు వాళ్ళు, పురుష సంయోగం చేస్తారు వాళ్ళు, మనుష్యులను దొంగిలిస్తారు వాళ్ళు, అబద్ధికులు వాళ్ళు, అప్రమాణికులు వాళ్ళు, ఏమండి హితబోధకు విరోధులు. ఎన్ని మంచి లక్షణాలు చూసారా? ఇలాంటి దారుణమైన పరిస్థితులు, ఇంత చెడిపోయిన సమాజాన్ని బాగు చేయాలంటే ఎంత కఠినమైన ఆపరేషన్ అవసరం, ఎంత కఠినమైన ఆపరేషన్ అవసరం. అందుకే ధర్మశాస్త్రం ఎలా ఇచ్చాడో, ఎంత కఠినంగా వ్యవహరించాడో మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 21. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 21వ వచనం. ధర్మశాస్త్రాన్ని ఇస్తూ పాపము చేసినప్పుడు ఏ విషయంలోనైనా నీవు ఎవడిని కటాక్షింపకూడదు. కటాక్షం, దయ, క్షమ, కటాక్షం ఇవన్నీ పర్యాయ పదాలు, ఒకే భావాన్ని ఇచ్చే పర్యాయ పదాలు. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు. తీసేయి. వాడు కన్ను తీసాడా, వీడి కన్ను తీసేయి. వాడు కాలు తీసాడా, వాడికి కాలు తీసేయి. వాడు పన్ను తీసాడా, పన్ను తీసేయి. ప్రాణం తీసాడా, ప్రాణం తీసేయి. ఎందుకు దేవుడు ఇది పెట్టాడు అంటే వాళ్ళు ఎంత చెడిపోయిన సమాజం మీరు ఆలోచించాలి. ఆపరేషన్ అంత కఠినంగా ఉంటేనే వాళ్ళలో మార్పు వస్తుంది. పైగా అందరి ముందు చేయమంటాడు, అందరి ముందు. చిన్ననాడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నా చైల్డ్హుడ్లో, ఇప్పుడంటే స్కూల్లో పిల్లల్ని టీచర్ దండించడం నేరం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక దెబ్బ కొట్టగానే వాడికి ఒక వాత పడగానే వీడు జూమ్ చేసి క్లోజప్ షాట్, మాస్టర్ షాట్, సజెషన్ షాట్, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్, సినిమా షాట్లు అన్నీ తీస్తాడు. అన్ని రకాల షాట్లు తీసి పెట్టేసి మాస్టర్ చంపేశాడు, కొట్టేశాడు. ఏమండి, పిల్లల్ని దండించకపోతే అతి దారుణంగా మారిపోతారండి. చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు, నా స్కూల్ ఏజ్లో, నా చైల్డ్హుడ్లో తప్పు చేసిన వాళ్ళని నిలబెట్టి స్టూడెంట్ చేత కొట్టించాడు మాస్టర్. బాగా చదివేవాడి చేత చదవని వాడి, చదువుకు రాని వాడిని, హోంవర్క్ చేయని వాడిని,
హోంవర్క్ చేసిన వాడి చేత కొట్టించేవాడు ఒక మాస్టర్, మా మాస్టర్. ఎందుకు అంటే వాడి చేతులు ఎందుకు తన్నులు తినాలనే ఒక రోషం వాడికి రావచ్చు. అందరి ముందు అవమానింపబడ్డాను, ఇక ఎప్పుడు ఇది జరగకూడదనే ఒక రోషం వాడికి రావచ్చు. వాడిలో మార్పు రావాలి, అది ఉద్దేశం. అందుకే ఈయన కొట్టడం కంటే వాళ్ళ చేతే దేవుడు కూడా ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు శిక్ష ఆయన వేయొచ్చు. వాళ్ళ చేతను కొట్టించడం ఏంటండి, వాళ్ళ చేత చంపించడం ఏంటండి, ఆయన శాడిస్ట్ అండి అని ఎవడు బైబిల్ తెలియని వాడు, బైబిల్ సరిగ్గా చదవని వాడు ఏవేవో పుస్తకాలు రాశారు. ఆయన ఒక మాస్టర్ అండి, ఆయన ఒక మేధావండి, ఆయన ఒక తండ్రి అండి. ఎక్కడ ఎలా ఆపరేషన్ చేయాలో ఆయన బాగా తెలుసు. ఒక మాట అడుగుతాను, మీరు కూడా చెప్పండి, ఆలోచించండి ఒకసారి. నేను అడుగుతాను, వాడు వ్యభిచారం చేశాడు, దానికి మనుషుల చేత దేవుడు శిక్ష వేయించకుండా ఆయనే శిక్ష వేశాడు అనుకోండి. అంటే ఏదో ఒక రోగం ఇచ్చేసి ఏ అర్ధరాత్రి సడన్గా హార్ట్ అటాక్ ఇచ్చి చంపాడు అనుకోండి, చంపొచ్చు, అది శిక్షే. కానీ వ్యభిచరించినందుకే వాడు చనిపోయాడని ప్రజలకు ఎలా తెలుస్తుంది, సమాజానికి ఎలా తెలుస్తుంది, వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది? వాడు ఎందుకు చనిపోయాడంటే అని వీళ్ళు ఊహాగానాలు మొదలు పెడతారు. ఒకడు హార్ట్ స్ట్రోక్ అంటాడు, ఒకడు ఏమంటే కార్డియాక్ అరెస్ట్ అంటాడు, ఇంకోడు వాళ్ళ ఆవిడతో గొడవ పడ్డాడు అంటాడు, లేదంటే ఇంకోటికి. అది ఇవన్నీ వస్తాయి, కానీ ఇది దేవుని వలన వచ్చిన శిక్ష అని ఆ మాట మాత్రం ఎవరు చెప్పరు. గనుక దేవుడు శిక్షిస్తాడు అది తెలియాలి. అది తెలియని సమాజం ఆ రోజు, అది తెలియని సమాజానికి దేవుని వలన ఒక శిక్ష ఉంది, దేవుడిది ఒక చట్టం ఉంది, ఆ చట్టం మన మీద అమలవుతుంది అని ప్రజల హృదయాలలో రిజిస్టర్ అవ్వాలంటే, అది వాళ్ళ గుండెల్లో నిలిచిపోవాలంటే వాళ్ళ మధ్య ఒక పుస్తకం పెట్టి ఆ పుస్తకం ఒక చట్టంగా రాయించి, అదే ధర్మశాస్త్రం, దాని ప్రకారం వాళ్ళ చేతే శిక్ష వేయిస్తే అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, ఓహో వ్యభిచరించడం అంటే మనం ఐగుప్తులో ఇష్టానుసారంగా చేశాం, కానీ వ్యభిచారం అనేది ఒక తప్పు. ఇప్పుడంటే మనం బైబిల్ బాగా చదివి ఇన్ని సంవత్సరాలు అయిపోయి విశ్వాసాలు అయిపోయాం కనుక ఇవన్నీ మన నోటికి వచ్చి వల్లి వేసేస్తున్నాం. వ్యభిచరించడం నేరం, హత్య చేయడం నేరం అని. కానీ ఆ రోజుల్లో అవన్నీ జనరల్గా జరిగిపోయేవి. అలా కూడా ఉంటుందండి అని ఆశ్చర్యపడకండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి మన దేశంలో ఎలాంటివి ఉన్నాయో తెలుసా ఆచారాలు? ఆడపిల్లలైతే గంగలో పారేయడం, అదొక ఆచారం తెలుసా మీకు? ఆడపిల్లలనైతే గంగలో పారేయి, అదొక ఆచారం. ఏమండి, చిన్నపిల్లల్ని ఆ గుప్పెడు వడ్ల గింజలు పెట్టి నోట్లో పోసేవాళ్ళు, అదొక ఆచారం. పిల్లల్ని దేవదాసీలుగా ఇచ్చేసేవాళ్ళు, అదొక ఆచారం. బలులు ఇచ్చేసేవాళ్ళు, అదొక ఆచారం. ఆ సమాజానికి ఆ రోజు తప్పు కాదది. ఏమంటే బాల్య వివాహాలు చేసేవాళ్ళు, అదొక ఆచారం. భర్త చచ్చిపోతే భార్యను తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఏమండి చితి మీద పడేసేవాళ్ళు, అదొక ఆచారం. ఆ రోజు సమాజానికి అవేం తప్పులుగా కనపడేవి కావు. పైగా విచిత్రం ఏంటంటే మానసికంగా భర్త చచ్చిపోతే నేను చనిపోవాలని ఆడవాళ్ళని అలా ట్రైనప్ చేసేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే ఈమె గుండెలు తీసిన బంటనో ఇంకేంటో, ఏమండి ఒక క్రూరమైన లేడీ అనో ముద్ర వేసేవాళ్ళు, బలవంతంగా తీసుకెళ్ళి. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వామ్ము ఏంటి ఇలా ఉంది ఈ దేశం, ఈ దేశంలో ఎలా ఉన్నాయి ఏంటండి, ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ సహకారంతో ఎన్నో చట్టాలు చేసి అలాంటివన్నీ తీశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ విషయాన్ని ప్రక్కన పెడితే ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం రానంత వరకు వాళ్ళకి వ్యభిచారం అనేది సరదా, అంతే. హత్యలు సరదా. ఇవన్నీ తప్పని తెలియాలంటే కఠినమైన శిక్షలు ఉండాలి. అందుకే వ్యభిచరించిన వాడిని కటాక్షించకు, చంపేయి. ఈరోజు మన దేశంలో కొన్ని అత్యున్నత న్యాయస్థానాలు ఎలాంటి చట్టాలు ఇచ్చాయి మీకు తెలుసు. ఒకవేళ భర్తకు పక్కింటి ఆవిడికి ఒకవేళ వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టమైతే, అమ్మ భార్య నువ్వు నీ భర్తను ఏమన్నది, ఎందుకంటే వాళ్ళకి స్వాతంత్ర్యం ఉంది, వాళ్ళ స్వాతంత్ర్యానికి నువ్వు భంగం కలిగించకూడదు, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు నువ్వు భంగం కలిగించకూడదు. గనుక వ్యభిచారం నేరమేం కాదు, ఇద్దరు పరస్పరం ఒప్పుకుంటే దాన్ని నేరంగా పరిగణించకూడదని మన దేశంలో ఇప్పుడు కోర్టులు ఆ తీర్పు పేపర్ కటింగ్ చూసుకొని జేబులో పెట్టుకొని ఒకడు తమిళనాడులో ఏం చేశాడంటే ఏకంగా తన లవర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. భార్య నిలదీసరికే నువ్వేంటే చెప్పేది, ఇదిగో సుప్రీంకోర్టు ఇచ్చేసింది నాకు తీర్పు అని పేపర్ కటింగ్ చూపించాడు. ఆమె సూసైడ్ చేసుకుంది తెలుసా.
ఏమండి ఇది పరిస్థితి. కానీ ఒకనాడు వ్యభిచారం అంటే నేరం అని తెలియని ఆ సమాజానికి దేవుడిచ్చిన కఠినమైన శిక్ష, నీవు వారిని కటాక్షింపకూడదు. ఎందుకంటే ఆ తెగులు వాళ్ళ మధ్య నుంచి, ఆ రోగం వాళ్ళ మధ్య నుంచి, ఆ పాపం వాళ్ళ మధ్య నుంచి పోవాలంటే దేవుడు కఠినంగా వ్యవహరించాడు. కఠినంగా. మరొక సిచ్యువేషన్, అది ఏ పాపం విషయంలో నేను ఒక సిచ్యువేషన్ ఏంటో తెలుసండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఒకడండి దేవుడు వద్దన్న పని ఒకటి చేశాడండి. విశ్రాంతి దినమును మీరు కట్టెలేరకూడదు, వంట చేయకూడదు, అగ్ని రాచబెట్టకూడదు, పొయ్యి రగిలించకూడదు. దేవుని కోసం ఆ దినమును ప్రత్యేకపరిచాను నేను, పరిశుద్ధపరిచాను నేను. మీరు తీరికగా ఉండాలి. ఏదైనా ఏం చేయాలనుకున్నా సిద్ధపరచు దినం అని ఒకటి ఉంది. సిద్ధపరచు దినం శుక్రవారం. సిద్ధపరచు దినం నీకేం కావాలన్నీ శనివారానికి కూడా సిద్ధపరచుకో. అందుకే దాని పేరే సిద్ధపరచు దినం. ఆ రోజు సిద్ధపరచుకో. శనివారం మాత్రం నువ్వు నడవదగిన దానికంటే ఎక్కువ దూరం నడవకూడదు, వంట చేయడానికి అగ్నిరాజు పెట్టకూడదు అని దేవుడు చెప్పిన తర్వాత ఒకడు కట్టెలేరడానికి వెళ్ళాడంటండి. కట్టెలు ఎందుకు ఏరుతారు? వంటకి. వంట ఎందుకు? కడుపు బాధ తీర్చుకోవడానికి. ఆకలి బాధ అంటే ఎవరైనా జాలి పడతారు. కానీ అది మోషే దృష్టికి వచ్చిందండి. ఏం జరిగిందో ఒకసారి చదువుతారా? సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు, మొత్తం వద్దండి, 36వ వచనం. సర్వ సమాజం పాలెములో వానిని రాళ్లతో కొట్టి చంపవలెనని. ఎందుకంటే వీడు ఏరడానికి వెళ్ళాడు, ఇశ్రాయేలీలు చూశారు, అది నిజమని వార్త వచ్చింది. వాడు ఏరడానికి వెళ్ళాడు, వాడిని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజము పాలెం వెలుపల వాడిని తీసుకొని పోయి రాళ్లతో వాడిని చావగొట్టేశారు. మోషే దేవుడు చెప్పినట్టుగా రాళ్లతో చావగొట్టారు. ఇంత కఠినమైన శిక్ష. కట్టెలే కదండి ఏరాడు, దొంగతనం చేయలేదు కదండి. ఆకలి కోసం దొంగతనం చేయలేదు. అమ్మో, ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఈ కఠినమైన చట్టం, తప్పు చేస్తే కనికరం లేకుండా నీ కన్ను కటాక్షింపకూడదు, చంపేయి. అంత కఠినంగా ఉండడంలో, ఆ విషయంలో దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఒక్కటే, నియమానికి లోబడేలా సమాజాన్ని చేయాలి. దేవుడంటే భయపడేలా సమాజాన్ని చేయాలి. ఎందుకంటే వాళ్ళెంత క్రూరులో చూశాడు కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చదివారు కదా తిమోతికి రాసిన పత్రికలో. వాళ్ళు ఎలాంటి వాళ్ళను ఎంత 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 చెడిపోయారో వాళ్ళందరినీ మార్చడానికి దేవుడు ఎలాంటి కఠినమైన ఆపరేషన్ చేయక తప్పలేదు. కానీ ఈ కఠినమైన చట్టానికండి వాళ్ళు నిలవలేకపోతున్నారు. ఈ చట్టానికి తగినట్టుగా ఉండలేకపోతున్నారు. వాళ్ళని చూసి దేవుడు జాలి పడ్డాడండి. జాలి పడ్డాడు. అప్పుడు ఒక యుగాన్ని ప్రారంభించాడు. అదే శకపురుషుని క్షమాయుగం. దానికోసం ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. లూకాసు వార్త 21వ అధ్యాయము ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. లేదంటే దానికి ముందు డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 24వ వచనం చదువుదాం. 21వ అధ్యాయం 24వ వచనం డైరెక్ట్. లూకాసు వార్త 21వ అధ్యాయం 24. యెరూషలేమునకు రాబోయే వినాశనం గురించి అక్కడ చెప్తున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేం పట్టణానికి, అక్కడ కట్టబడినటువంటి మందిరానికి, ఇశ్రాయేలు అనగా యూద జనాంగానికి రాబోయే ఆ విపత్తు గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోదురు. అన్యజనముల కాలంలో. ఏ కాలములట అవి? అన్ని జనముల కాలములేంటి? అన్ని జనముల కాలములు సంపూర్ణమగు వరకు
అన్ని జన్మల కాలములేంటి ఆలోచించారండి. ఆలోచించినప్పుడు ఎస్, ఒక 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 ముడివిడిపోయింది. ధర్మశాస్త్రానికి దేవుడు, ఇశ్రాయేలీల కొరకు దేవుడు కొంతకాలము నియమించాడు. కాలము అన్నదాన్ని యుగమని కూడా అనొచ్చండి. ఎందుకంటే యుగం అంటే 1000 సంవత్సరాలు. సంవత్సరం అంటే ఏంటి? కాలమేగా. సంవత్సరం అన్నా, దినమన్నా, నెలన్నా, వారం అన్నా, యుగాలన్నా కాలం అని అర్థం. ధర్మశాస్త్రానికి దేవుడు ఒక కాలం ఇచ్చాడు. ఇశ్రాయేలీల కొరకు దేవుడు నియమించిన కాలం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అన్యజనులు కూడా నిరీక్షిస్తారు కదా. అన్యజనుల కొరకు, వాళ్ళ కొరకు అవకాశం ఇచ్చిన కాలం, ఈ ప్రపంచమంతటికి అవకాశం ఇచ్చిన కాలం అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు. అంటే అప్పటి వరకు ధర్మశాస్త్రానికి ఇవ్వబడిన కాలముగా పరిగణించాలా దానిని? అప్పటి వరకు ధర్మశాస్త్రమునికి ఇవ్వబడిన కాలంగా పరిగణించాలా అంటే ఎస్, యేసుప్రభు వచ్చినంత వరకు, యేసుప్రభు సిలువలో మరణించినంత వరకు అది ధర్మశాస్త్రం కొరకు ఇవ్వబడిన కాలము లేదా యుగం. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి ఏమండి? నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు, అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడు? ధర్మశాస్త్రం ఏ కాలానికి సమాప్తమైంది? క్రీస్తు కాలంతో, క్రీస్తుతో సమాప్తం. అంటే క్రీస్తు మరణించినంత వరకు ధర్మశాస్త్రపు కాలం, యుగము నడిచింది. క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి చెప్పి అన్ని జనులను, ఇశ్రాయేలును టోటల్ ఏకం చేశాడు. కాలం ప్రారంభమైంది, వేరే కాలం ప్రారంభమైంది. అప్పటి వరకు ఉన్న కాలం ధర్మశాస్త్రపు కాలం. యేసుక్రీస్తుతో అది ముగింపు. యేసుక్రీస్తు గురించి కొన్ని వచనాలు రాయబడినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అండి. చాలామంది కూడా ప్రశ్నలు అడిగేవాళ్ళు. ఆయన యుగముల సమాప్తి యందు తనను తానే బలిగా అర్పించుకొనెను. హెబ్రీ పత్రికలో ఉన్నమాట 9వ అధ్యాయంలో ఉంటుంది. 26, 24, 25, 26. యుగముల సమాప్తి, ఆయన కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడెను. డౌట్ ఏంటంటే దేనికి కడవరి, దేనికి చివరి కాలం అది? విశ్వం ఇంకా నడుస్తుంది, విశ్వానికి చివరి కాలం అదే అంటే ఇంకా కొనసాగుతుంది. అంటే ధర్మశాస్త్రానికి, ఇశ్రాయేలీల కొరకు దేవుడు నియమించిన ఒక కాలం ఉంది. ఆ కాలము యేసుక్రీస్తుతో ముగుస్తుంది. అంటే ధర్మశాస్త్రానికి ఉన్న చివరి ఎండింగ్ పీరియడ్లో యేసుప్రభు వచ్చాడు. ఈ దినములు ఏ దినములవి? ధర్మశాస్త్రమునకు, ఇశ్రాయేలీలకు నియమింపబడిన దినముల ముగింపులో యేసుక్రీస్తు వచ్చాడు. పర్టిక్యులర్గా ఈ దినముల అంతము. ఏ దినాలవి? ఇశ్రాయేలీల కొరకు, ధర్మశాస్త్రం కొరకు దేవుడు నియమించిన దినాల ముగింపులో యేసుక్రీస్తు వచ్చాడు. దినముల ముగింపు, కడవరి కాలం గనుక ధర్మశాస్త్ర కాలానికి ముగింపు పలికి ఒక వారధిగా సరికొత్త శకానికి నాంది పలికిన వారధి, శక పురుషుడు, మధ్యవర్తి ఎవరో తెలుసా? మన నాథుడైన రక్షకుడైన యేసుక్రీస్తు. అక్కడ నుండండి కంటికి కన్ను, పంటికి పన్ను, రక్తానికి రక్తం. ఈ మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒకనాడు ఇశ్రాయేలీలను ఒక నియమానికి లోబరచాలని, ఒక క్రమ పద్ధతిలో పెట్టాలని దేవుడు ఏ చట్టాలనైతే కఠినంగా ఉంచి వాటిని అమలు చేయటంలో కూడా చాలా కఠినంగా వ్యవహరించాడో, అక్కడి నుంచి యేసుక్రీస్తు ఎలాంటి మార్పు తీసుకొచ్చాడో మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి. ఒక క్రొత్త శకాన్ని ప్రారంభించాడు. అక్కడి నుంచి 38, 5వ అధ్యాయం 38. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరించకండి, నీ కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు, హత్య చేసిన వాడికి ప్రతి హత్యకు అప్పజెప్పమన్నాడు. ఒకప్పుడు ఇద్దరు పురుషులు పోట్లాడుతుంటే తన భర్తను విడిపించడానికి ఈ భార్య ఆ పురుషుని మానము పట్టుకుంటే నీ కన్ను కటాక్షింపకూడదు, చెయ్యి నరికే అన్నాడు. కన్ను తీసేస్తే కన్ను తీసే అన్నాడు, పన్ను తీస్తే పన్ను తీసే అన్నాడు. యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, ఈ చట్టాన్ని నేను సవరిస్తున్నాను.
మారుస్తున్నాను. దుష్టుని ఎదిరించక ఆ, చెప్పండి. నేను నీ కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పు. ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ఉన్న వైలెన్స్ ఈరోజు చూస్తున్నాం కదండి. రక్తపాతం, దారుణాలు, హత్యలు, ఏమండి విద్వేషాలు, దేశాల మధ్య విద్వేషాలు, దేశాధినేతల మధ్య విద్వేషాలు, గ్రామాల మధ్య విద్వేషాలు, కుటుంబాల మధ్య విద్వేషాలు. ఈ రాయలసీమ ప్రాంతాల్లో కుటుంబాల మధ్య, అయిన వాళ్ళ మధ్య, దగ్గరున్న వాళ్ళ మధ్య విద్వేషాలు రగుల్చే. వీటికి పరిష్కారం ఏంటి? మనపై పగతో రగులుతున్న వాడిని చల్లబరిచి సమస్యను పరిష్కరించే ఒకే ఒక సూత్రం యేసుప్రభు చెప్పాడు. అదేంటో తెలుసా? ఎదిరించకండి వాడిని, ఎదిరించకండి. నేను చంపాలనుకుంటున్నాడు, ఆ ప్రార్థన చేయి. నేను కుడి చెంప మీద కొట్టాలనుకున్నాడు, ఎడమ చెంప కూడా చూపించి. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళు, లేదా ఇదిగో పలానా వాళ్ళు పుణ్యపురుషులు, లేదా పలానా వాళ్ళు అవతార పురుషులని ఈ ప్రపంచంలో ఒక గొప్పవాడి గురించి ఎవడైనా చెబితే, ఆ గొప్ప వాళ్ళల్లో ఎవడైనా ఈ సూత్రం చెప్పాడేమో, ఈ మాట చెప్పాడేమో, ఈ ప్రపంచంలో ఎవరినైనా అడిగి చూడండి. ఈ కర్నూలు జిల్లాలో ఈ ఎస్టీబీసీ గ్రౌండ్లో నేను వేదిక మీద ఛాలెంజ్ చేస్తున్నాను. ఇలాంటి మాట, ఇలాంటి సూత్రం ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పున్నాడా? ఎవరు తెలీదండి ఎవరికి. కత్తికి కత్తి పట్టేవాడే ఉన్నాడు, బాంబుకు బాంబు పట్టేవాడు, తుపాకీ పట్టేవాడే ఉన్నాడు, ప్రాణానికి ప్రాణం తీసేవాడే ఉన్నాడు. కానీ సమస్యను పరిష్కరించాలంటే వాడిని ఎదిరించకూడదు. సమస్యను తుంచాలంటే వాడు కత్తి పట్టుకుంటే నువ్వు కత్తి పట్టకు, తలదించేయి. ప్రేమ నిన్ను హింసించు వారి కొరకు ఏం చేయి? ప్రార్థన చేయి. సమస్యకు పరిష్కారం దొరికిందండి. యేసుక్రీస్తు అక్కడి నుంచి ప్రపంచాన్ని మార్చడం మొదలుపెట్టాడు. ఎందుకండి? ఎక్కడో ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తి ఇన్ని వేల సంవత్సరాలు, 2000 సంవత్సరాలుగా ఒక వ్యక్తి యొక్క ప్రభంజనం ఇప్పటికీ తగ్గకుండా ప్రతిరోజు, ప్రతి చోట, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ఆయన పేరు, ఆయన పేరు వినబడకుండా ఈ భూమి మీద ఒక సెకను గడవడం లేదు. ఛాలెంజ్ ఇది. ఆయన పేరు తలవకుండా ఈ భూమి ఒక సెకను కూడా ముందుకెళ్ళడం లేదు. ఈ సెకండ్లో నేను మాట్లాడుతున్నాను, నెక్స్ట్ సెకండ్లో నువ్వు మాట్లాడుతావు, నెక్స్ట్ సెకండ్లో అమెరికా వాడు మాట్లాడతాడు. ఉన్న 24 గంటల్లో ప్రతి సెకండ్ ఈ భూమి మీద ఎవడో ఒకడు యేసు పేరు చెప్పాల్సిందే. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అంత ప్రభావితం చేసిన ఆయన ఎవరు? రోమా చక్రవర్తి కుమారుడు అనుకోకండి. ప్రపంచంలో ఫేమస్ అయిన వ్యక్తి కాదండి. ఈ ప్రపంచాన్ని మార్చిన మహనీయుడు, ఒక క్షమాయుగాన్ని ప్రారంభించిన వాడు. పాదాక్రాంతమైన ప్రపంచం ఆయన చెప్పినటువంటి సూత్రాలకి పాదాక్రాంతం. క్షమ తప్ప, ప్రేమ తప్ప ఈ ప్రపంచం బ్రతికి పట్ట కట్టాలంటే మరొక మార్గం లేదని చెప్పాడు. నిన్న చెప్పానుగా, నమ్మినవాడైనా నమ్మని వాడైనా ఆయనంటే ఒప్పుకొని తీరాల్సిందే, ఒప్పుకొని తీరాలి. ఆయన చూపించాడండి, మాటలు చెప్పలేదు. శిలువ మీద వేలాడుతున్నాడు. క్రింద చీట్లు వేస్తున్నారు, కొందరు హేళన చేస్తున్నారు. వీడు ఇతరులను రక్షించను కానీ వీడిని రక్షించుకోలేడు. ఓ యేసు, నువ్వు క్రీస్తు అని చాలాసార్లు చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు క్రీస్తు అయితే నేను నమ్మాలంటే ఇదిగో నువ్వు ఇప్పుడు శిలువ మీద నుంచి దిగు, ఇప్పుడు నేను నమ్ముతా. ఏంటి హేళన చేస్తున్నారు ఆయన్ని? శిలువకు చేతులలో మేకులు కొట్టబడి ఊపిరి అందని పరిస్థితుల్లో తీవ్రమైన బాధ. ఆ తీవ్రమైన బాధలో ఆయన ఒక ప్రార్థన చేశాడు. అదేంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు. ఆ మాట అన్నాడంటే ఏమంటే వాళ్ళ పసిపిల్లలండి. ఒక నిర్దోషిని పట్టి మేము ఈర్ష్యతో, అసూయతో ఆయన్ని అప్పగించామని వాళ్ళకి తెలియదు, పసిపిల్లల వాళ్ళు. మరి ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పనా? ప్రేమ అండి అది. ప్రేమ. నీ కొడుకు పక్కింటోడిని కొట్టొచ్చాడు అనుకో, పక్కింటి తల్లి వస్తుంది, ఏమమ్మా ఏం పెంచుతున్నావు నీ కొడుకుని అని అడిగింది అనుకో, నువ్వేమంటావు? నీ కొడుకు అయ్యేసరికి ఆడికి ఏం తెలుసమ్మా, పసిపిల్లడు. పిల్లలు అలాగే ఆడుకుంటారు, అంత మాత్రం నువ్వు వచ్చేసి గొడవాడేస్తావా?
నీ కొడుకు అయ్యేసరికి నీ కొడుకు చేసిన పని నీకు అంత అనిపించట్లేదు. ఒకవేళ అదే అవతల ఇంటి ఆమె కొడుకు వీడిని కొట్టాడు అనుకో, నీ కొడుకుని కొట్టాడు అనుకో, అప్పుడు నువ్వు ఎలా విరుచుకు పడతావు? ఏమమ్మా, కొడుకును కన్నావా, రాక్షసుని కన్నావా? నీ కొడుకు చేస్తే నీకు ఎందుకు తప్పు కనిపించలేదు? అవతల వాడు చేస్తే నీకు ఎందుకు అనిపించింది? నీ కొడుకు చేసిన తప్పు నీకు తప్పుగా ఎందుకు కనిపించట్లేదు చెప్పనా? ఆ వాడి మీద దేవుడు నీకు పెట్టిన ప్రేమ. ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ నీలో నింపాడే దేవుడు నింపాడు. దానివల్ల ప్రేమ పొంగుతుంది. ఆ ప్రేమ వల్ల వాడు చేసే తప్పులుగా కనపడడం లేదు. ప్రేమ అనేక దోషములను కప్పేస్తుంది. యేసుక్రీస్తులోని ప్రేమ శిలువలో ఉన్నప్పుడు కూడా చూసి వాళ్ళని పసివాళ్ళలాగే ఆలోచించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరికి తెలీదు. ఇప్పుడు ఆయన క్షమించనకపోతే వాళ్ళను కూడా ఆయన వచ్చింది ఎందుకు? కోపంతో, ఆవేశంతో, ఆయన కూడా బాధలో వాళ్ళని శపిస్తే ఆయన జన్మకు పరమార్థం లేదు. ప్రాణం తీసిన వాళ్ళనైనా ఆయన క్షమించాలి. ఒకవేళ ఆయన ఆ క్షణంలో ఆవేశపడి వాళ్ళని శపిస్తే, తండ్రి వీళ్ళని నీకు అప్పగిస్తున్నాను అని ఒకవేళ అని ఉంటే యేసు ప్రభు జీవితానికి అర్థం లేదంటే. ఒక డాక్టర్ అంటాడు, ఒక నేరస్తుడు ప్రాణాపాయ స్థితిలో వస్తే ముందు ప్రాణాలు కాపాడతాడు, తర్వాత పోలీస్ కేసు. ఎందుకు నువ్వు ఇతనికి ట్రీట్మెంట్ చేసావంటే డాక్టర్ ఏమంటాడు తెలుసా? నా ధర్మం, నా వృత్తి ధర్మం. ముందు అతను ఎవరైనా కావచ్చు, ప్రాణం పోయటం నా ధర్మం. ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? మనుషుల కొరకు ప్రాణం పెట్టి వాళ్ళని క్షమించి వాళ్ళని మార్చడానికి. అందుకే తన ప్రాణం తీసిన వాళ్ళు కూడా ఆయనకి మార్చవలసిన వారుగా కనబడుతున్నారు. వాళ్ళని రక్షించవలసిన వాళ్ళు, నేను రక్షించవలసిన వాళ్ళు, నేను శాపం ఇచ్చి వాళ్ళని నాశనం చేయకూడదు అని ప్రాణం పోయే స్థితిలో కూడా క్షమించాడంటే క్షమాయుగం అని ప్రపంచం ఎందుకు క్షమలోనికి వెళ్ళిందో, ఎందుకు ఇప్పటికీ ఆయన వెంట పడుతుందో ఈ ప్రపంచం, ఆయన పేరు తలవకుండా ఏ మనిషి ఎందుకు బ్రతకలేకపోతున్నాడో మీకు అర్థమైపోవాలి. ఇది నేను చెప్తున్నది కాదండి, ఇది క్షమాయుగం. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడవగు మా తండ్రి, ఈ ప్రపంచమంతా ముక్త కంఠంతో ఏక మనస్సుతో ఒప్పుకునే పేరు మీ కుమారుని పేరు. ప్రపంచంలో ఆయన తీసుకొచ్చిన మార్పు, ఆయన సృష్టించిన సంచలనం ప్రపంచం అంతటి స్థాయిలో ఉంది. తండ్రి, మేము ధన్యులం, మేము అదృష్టవంతులం, మేము ధన్యులనైనా మిమ్మల్ని నమ్మినందుకు, మీ కుమారుని ఆశ్రయించినందుకు. మీ పిల్లలు వింటున్నారు ఈ మాటలు, క్రీస్తునందు మరింత బలపడుటకు ఈ మాటలు వారికి సహాయం చేయాలి. వాక్యమందు వారు ఫలించాలి. నాయన, మీ కుమారుడు కూడా నిలవబడి మాట్లాడబోతుండగా తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించండి. వింటున్న ప్రతి హృదయము తెలివిని అనుగ్రహించి వాక్యములో ఫలించుటకు అవకాశం ఇవ్వండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.